అయితే 'దేవర' సినిమా లీక్ అయిందని కొంతమంది అంటున్నారండి. మీకు ఎంతవరకు తెలిసింది? మీకు తెలిసిన లీకులేమిటి? వీళ్ళు ప్రెజెంట్ గోవాలో షూట్ చేస్తున్నారు. హ్మ్. సరే, దేవరా అంటే కొట్టాల శివ, జూనియర్ ఎన్టీఆర్ చాలా ఇష్టంగా తీసుకుంటున్నారు. లీక్స్ లేకుండా జాగ్రత్త పడ్డారు. ఆచార్య సినిమా కూడా అక్కడెక్కడో సెట్ వేసుకున్నారు చిరంజీవి గారి ల్యాండ్లోనే. అవును. అలాగే ఈ కూడా దాన్ని ఏమంటారు, ఆ దీవి సెట్ని శంషాబాద్ సైడ్, కోకపేట సైడ్ ఎక్కడో ఎవరిదో తెలిసిన ల్యాండ్ ఉంటే అందులో సెట్ వేసుకొని చేసుకుంటున్నారు షూట్. అప్పుడు బయటికి రాలా. బేసికల్లీ రావచ్చు, వచ్చే ఛాన్స్ ఉన్నాయి. కొన్ని సీన్స్ లీక్ అయ్యాయి. ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామోజీ ఫిలిం సిటీకి వెళ్తారు అందరు షూట్ కోసం. అవును. అక్కడ ఈ డబ్బా టెరిటరీకి ₹1,00,000 రెంట్. నువ్వు షూటింగ్ 3 ఏళ్ళు చేసావనుకో, రోజుకు 1,00,000 చొప్పున ఎంత ఇవ్వాలి? 30 కోట్లు ఎంత అవుతుందండి? దాని బదులు ఆ ల్యాండ్ కొనుక్కోవచ్చు. నువ్వు కొనుక్కోవచ్చు ఆ ల్యాండ్ నువ్వు. అవును. కానీ కొనరు ఇల్లు. అక్కడ ఆ షూట్ అయ్యాక తెలుస్తుంది ప్రొడ్యూసర్కి, ఓరి నాయనో 500 కోట్లు అంటే ఇదా, దాని బదులు అది కొనుక్కోవచ్చు కదరా నేను ఆ 200 గజాలు 300 గజాలు 500 గజాలు ల్యాండ్ని అని అనుకుంటాడు. సో కానీ ఎందుకు అయినా సరే ఎందుకు ఫిలిం సిటీలోనే షూట్ చేస్తారు అంటే, నీకు ఇచ్చేది ఏంటి? ప్రైవసీ అష్యూరెన్స్. నీ బయటికి లీక్ అవ్వవు కదా. బయట నుంచి ఎవడొస్తాడు అక్కడికి? ఎవడో టూరిస్ట్ గాడు వచ్చి చూస్తాడు, వాడిని కూడా లోపల రానికపోతే వాడు రాడు. ఆ రోడ్డుకి అదేంటి వైజాగ్ జంబలకడి పంప సినిమాలో నిషేధింపబడిన నగరం అని పెద్ద గేట్ పెట్టలే, అలా ఆ రోడ్డుకి నువ్వు గేట్ పెట్టి నిషేధం అంటే ఎవడు రాడు కదా. నాట్ అలౌడ్ అంటే ఎవరు రాదు. సో ఆ రకంగా నీకు ప్రైవసీ అష్యూరెన్స్ ఉంటుంది కాబట్టి రేట్ ఎక్కువ అవుతుంది. దానికి బదులు వీళ్ళు ఏం చేస్తున్నారు, తెలిసిన వాళ్ళు మన ల్యాండ్లే ఉన్నాయి కదా, నాకు అక్కడ ఉంది అక్కడ ఉంది, మన ల్యాండ్లో సెట్ వేసుకుందాం అనుకుంటారు. మన ల్యాండ్లో ఎక్కడ ఉంటాయి? ఏ ఊరి మధ్యలో ఉంటాయి. మన పక్కన ఇంకెవరిదో ఉంటుంది, ఈ పక్క ఇంకెవరిదో ఉంటుంది. వాళ్ళందరూ వచ్చి ఇట్లా చిత్రీకరిస్తూ ఉంటారు అనమాట. తెలిసినోడు ఇక్కడ ఏదో అవుతుంది అన్నాడు, లీక్ అయిపోతుంది. ఒక్కటి పడితే చాలుగా ఇంటర్నెట్లో అది ఎన్ని షేర్లు పోతుంది, ఎంత వైరల్ అవుతుంది. వీళ్ళు ఏం చేశారు, గోవా వెళ్ళారు. గోవా వెళ్ళిన తర్వాత ఆయన అట్లా సముద్రంలోకి వెళ్ళి ఇలా 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 నడిచి ఒక రాయి ఎక్కి ఒక పోజ్ ఇవ్వాలి. ఆ షూట్ అవుతుంది. దూరంగా ఎవడో చెట్టు పై నుంచి తీసాడు దాన్ని. ఆయన చక్కగా గబగబా నడుచుకుంటూ వచ్చి రాయి ఎక్కి పోజ్ ఇచ్చాడు. ఆ సీన్ వాడు కట్ చేసి ఆన్లైన్లో రిలీజ్ చేయగానే బాగా అందరు షేర్లు కొట్టి బాగా వైరల్ అయిపోయింది. అయ్యో రామా అనుకొని చేసేదేం లేక ఇదే ఎన్టీఆర్ లుక్ అని టీం వాళ్ళే లుక్ రిలీజ్ చేసేసారు. నెక్స్ట్ జాన్వీ కపూర్ తంగం అనో క్యారెక్టర్ చేస్తుంది. ఆవిడ లుక్ బయటకు వచ్చేసింది. ఏది ఇక్కడెక్కడో షూట్లు చేసేటప్పుడు. ఇట్లా అన్ని లీక్లు అయ్యే టైంలో ఇది కొత్త లీక్. ఎట్లా అంటే అందులో శృతి మరాఠే అని ఒక మరాఠీ అమ్మాయిని పెద్ద దేవరకు భార్యగా పెట్టారంట. సో మనకి ఇందులో పెద్ద దేవరా చిన్న దేవరా ఉన్నాడన్న విషయం కూడా ఈ పిల్లే చెప్పింది. లీక్ చేసేసింది. ఈమె దగ్గరికి ఎవడో మైకులు పెట్టి ఇంటర్వ్యూ ఇస్తారా అని వెళ్ళాడు. నెక్స్ట్ మీ ప్రాజెక్ట్ ఏంటండి అని అడగ, ఎన్టీఆర్ది దేవర చేస్తున్నాను, అందులో పెద్ద దేవరకు భార్య నేనే చెప్పేసి వాడు ఆ ఇంటర్వ్యూ పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఈ క్యారెక్టర్ని ఎంత సస్పెన్స్ ఉంచాడు కొరటాల శివ. ఇవిడు చెప్పేసిందిగా, చెప్పింది బయటకు వచ్చేసింది. అంటే వీళ్ళకి తలనొప్పి మారింది. ప్రతిదీ తలనొప్పే. అది ఏది రహస్యంగా ఉంచుదామంటే అవన్నీ బయటికి లీక్ అయ్యి. అది చిన్న హీరో అంటే కొడుక లేకపోతే పెద్దోడు, అది చిన్న దేవరా పెద్ద దేవరా అని చెప్పేస్తున్నారు కదా. చెప్పేసింది. అంటే చిన్న దేవరకి తంగం, పెద్ద దేవరకి పిల్ల. ఏది మన మరాఠీ అన్నారు వీరసింహారెడ్డి లాంటి సినిమాల్లో ఆ పిల్ల ఉన్నట్టు ఆవిడ బాగా ఫేమస్ అయింది కదా, హనీ రోజు లాగా. అట్లా ఈమెను పెట్టారు. తెలిసిపోయింది జనాలకి. ఆ విధంగా లీక్ అయింది. కానీ సాధ్యం అని అంటారండి అలా లీక్ చేయకుండా? అంటే ఎంతోమంది టెక్నీషియన్ వర్క్ చేయాలి, మరి వాళ్ళందరికీ ఏమైనా ట్రైనింగ్ ఉంటుందా, లేకపోతే ఎలా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అండి? అందుకే జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ నుంచే ఆర్టిస్టులను తీసుకోవాలని రూల్ ఉంది. జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ నుంచే నువ్వు 1000 మంది జూనియర్ ఆర్టిస్ట్ పెట్టావనుకో, వాళ్ళు ఎవరు లీక్స్ చేయరు. వీళ్ళు ఏం చేస్తారంటే సగం మంది కాలేజ్ పిల్లలకి తక్కువ ఫ్రీగా మీకు షూటింగ్ చూపిస్తామని చెప్పి తీసుకెళ్తారు. ప్రొడ్యూసర్ వీడి తలకాయ మీద కూడా ₹1000 ఇస్తాడు. అది ఏజెంట్ దొబ్బేస్తాడు. అది దొబ్బి ఆదాయం కోసం ఎవరెవరినో లొకేషన్ లో పంపిస్తాడు. వీడికి ఆదాయం వస్తుంది, ఆ రోజుకు 50,000 మిగులుతుంది షూటింగ్ ఉన్నప్పుడు. కానీ ఈ పిల్లలు ఎవడైతే వచ్చాడో అవన్నీ తీసేసి ఫోన్లలో పెట్టుకొని లీకులు చేసేస్తారు. బిగ్ బాస్ కూడా అంతే. ఇంతకు ముందు వాళ్ళ మనుషుల్ని పెడితే ఏది లీక్ అవ్వాల,
కకృతి పడి బయట జనాలను తెచ్చేసారు, కాలేజ్ పిల్లల్ని వాళ్ళని వీళ్ళని. ఉమ్. వాడు మొత్తం చెప్పేస్తారు వెంటనే, ఇక్కడ సాటర్డే రోజు షూట్ అయిన వెంటనే మొత్తం చెప్పేస్తారు. ఏం వీళ్ళు జరిగింది? ఎలిమినేట్ అయ్యారు, ఇదేంది ఇదైంది ఇట్లయింది ఇట్లయింది, నాగార్జున వీళ్ళని కొట్టాడు, ఆమెను తిట్టాడు, ఈమెను రక్కాడు, ఈమెను గిచ్చాడు, ఉమ్. తెలిసిపోయింది వెంటనే. సండే వరకు ఆగాల్సిన అవసరం లే ఇంకా. అది అలా. సో లీక్స్ అవ్వకుండా ఉండడానికే వీళ్ళు స్టూడియోస్ లో భద్రత, మన యూనియన్ మనుషులతోనే పనులు చేయించుకుంటారు. అదే. బయట వాళ్ళని తీసుకొస్తే వాడు ఖచ్చితంగా లీకేజ్ చేస్తాడు. వాడు నీకు ఎందుకు హెల్ప్ చేస్తాడు? ఉమ్. ఇదండి దాసరి విజ్ఞాన గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.